కార్తీక్ బెడ్ నుండి లేచి కిటికీ వైపు చూశాడు. ఆకాశంలో చంద్రుడు లేడు, అంతా గాఢంధకారం. ఇది కేవలం డెలివరీ మాత్రమే, మనకి డబ్బు కావాలి అంటూ ధైర్యం తెచ్చుకున్నాడు. బైక్ స్టార్ట్ చేశాడు. భూతాల చెరువు వైపు వెళ్తున్న కొద్దీ చుట్టూ ఉన్న ప్రపంచం నిశ్శబ్దంగా అసాధారణంగా మారుతున్నట్లు అనిపించింది. చివరికి ఒక పాడుబడిన ఇనుప గేటు ముందు బైక్ ఆపాడు. గేటు పైన తుప్పు పట్టిన బోర్డు మీద నిషీది నివాసం అని చెరిపేసినట్లుగా ఉంది. లోపల భవనం చీకటిలో నిటారుగా నిలబడి ఉంది. అదో నిశ్శబ్దపు కోటలా. తన బ్యాగులో ఉన్న చిన్న ప్యాకెట్ను తీసి అడ్రస్ వైపు చూస్తూ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. గేటు దాటి లోపలికి అడుగు పెడుతున్న కార్తీక్ వెనక నల్లని ఆకాశం నుండి చినుకులు పడటం మొదలయ్యాయి. అదే సమయంలో భవనం మొదటి అంతస్తులోని ఒక మూల కిటికీలోంచి ఒక క్షణం పాటు వెలుగు లాంటి ఒక తెల్లని ఆకారం కదులుతున్నట్లు కనిపించింది. ఆ నివాసం నిజంగానే నిషీదిలో నివసిస్తున్న ఆత్మల స్థావరంలా ఉంది. ఆ పాడుబడిన భవనంలో గాలి కూడా గడ్డ కట్టుకుపోయినట్లు ఉంది.